మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ రద్దు అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 6 నెలల్లో తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నిబంధనల ప్రకారమే మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ గతంలో ఒక పెద్ద తలనొప్పిగా మారిందనుకుంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక తలనొప్పి క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే టెట్ వెబ్సైట్లో ఉన్న వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే షెడ్యూల్లో వీళ్ళు మెన్షన్ చేసిన డేట్ల ప్రకారం ఇనీషియల్ కీ వచ్చేసరికి మార్చి 10వ తారీఖు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి ఇనీషియల్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి 11వ తారీఖున తీసుకుంటామని చెప్పేసి ఇచ్చున్నారు. ఫైనల్ కీ వచ్చేసరికి 13/3/2024 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి 14/3/2024 అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసినట్లయితే ఇనీషియల్ కీ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ అనేవి ఒక వారం రోజుల పాటు తీసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1Aకి సంబంధించి వారం రోజుల పాటు అబ్జెక్షన్లు అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది ఫైనల్ కీ అనేది వీళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం మార్చి 14 కల్లా రిజల్ట్ అనేది నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలిపి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచవలసి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ కొన్ని పేపర్లకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అనేవి మార్చి 8 వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. దీని కారణంగా మనకి కీ అబ్జెక్షన్కి సంబంధించి ఎవరైతే మార్చి 5వ తారీఖు మార్చి 6వ తారీఖు పరీక్ష రాస్తారో వీళ్ళకి సంబంధించి కీ అబ్జెక్షన్లు అనేవి కంప్లీట్ చేసి ఫైనల్ కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టవలసి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఫైనల్ కీకి సంబంధించి వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. మనకి ఎటువంటి అఫీషియల్ పేపర్ స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు. మనకి ఫైనల్ కీకి సంబంధించి ఈ మార్చి 14, 15 తారీఖుల్లో విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్ అనేది మార్చి 16 నుంచి 18 లోపు మనం విడుదల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ టెట్కి సంబంధించి వెబ్సైట్లో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ పెట్టినట్లయితే ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిజల్ట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఏపీ టెట్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వెరిఫికేషన్ క్యాప్చా మీ మొబైల్లో మీరు ఎంటర్ చేసుకుని ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఆన్ చేసుకున్నట్లయితే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది విడుదలైన తర్వాత ఇక్కడే రిజల్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తారు. అప్డేట్ వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడి నుంచి మీరు ర్యాంక్ కార్డ్ కానివ్వండి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఏదైతే మార్క్స్ మెమో ఉంటుందో ఆ మార్క్స్ మెమో కానివ్వండి ఇక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఎప్పటికప్పుడు మీరు కూడా ఇక్కడి నుంచి అప్డేట్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక వెబ్ ఆప్షన్లు అనేవి మార్చి 20 అంటున్నారు. ఫైనల్ హాల్ టికెట్స్ అనేవి మార్చి 25 అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నిరుద్యోగులకు శాపంలాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల్ని పరీక్షించే సత్తా లేని సభ్యులు 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన అయినా పట్టించుకోని కమిషన్, అడుగడుగున బాధ్యత రాహిత్యం అంటూ కూడా దీనికి సంబంధించి మనకి కంప్లీట్గా కథనంలో పబ్లిష్ అయ్యింది. పరీక్షలు రద్దు అయిపోవడం, నోటిఫికేషన్లు క్యాన్సిల్ అయిపోవడం, ఇటువంటి విధానాలు అనేవి మనం గతంలో టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర చూసాం. ఇప్పుడు ఏపీపీఎస్సీలో కనిపిస్తోంది. ముఖ్యంగా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో అదే పనితీరుని టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా అదే విధానాలు అమలు చేయవలసిన అవసరం ఉంది. మనకి సెంట్రల్లో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, ఎటువంటి రాజకీయ కోణాలు లేకుండా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక క్రమ పద్ధతి ప్రకారం, షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోతుంది. అదే తరహాలో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బలపరచవలసిన అవసరం అయితే ఉంది.
యూపీఎస్సీ తరహాలో వీటిని అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిష్ కావడం జరిగింది. నిరుద్యోగులకు శాపంలా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా సక్రమంగా క్యాలెండర్ విడుదల చేసి రాజకీయ ప్రమేయం లేకుండా పనిచేస్తుందో, అదేవిధంగా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా పనిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నిరుద్యోగులకి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్ సెషన్లో ఉన్న అన్ని ప్రాక్టీస్ వీడియోలను కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. రికార్డెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలను కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. ramramesh.education.in అనే వెబ్సైట్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తుంది. డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ ఆన్ చేసుకుని ramramesh.education.in అని చెప్పేసి సెర్చ్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీగా రాసే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్లో ఫినిష్ అని క్లిక్ చేయగానే రిజల్ట్ కూడా వెంటనే చూపిస్తుంది. థ్యాంక్ యూ.